ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావర్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 36వ వాక్యాన్ని మనం చదువుదాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 36వ వాక్యాన్ని మనము చదువుకుందాం. నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని వేసుకొందును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని వేసుకొందును అని ఇక్కడ రాయబడి ఉందండి. ఆలోచించండి. మరి ఈ యొక్క వాక్యము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన భుజముల మీద, తన యొక్క భుజముల మీద, నా దేవుని బిడ్డలారా, మనలను ఆయన భరించుచున్నటువంటి దేవుడుగా ఉన్నాడండి. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, ఆయన పుట్టుక గురించి లేఖనాలు చెప్పిన మాట, ప్రవక్తలు పలికిన మాట ఏమిటనంటే ఆయన భుజముల మీద రాజ్యభారముండును అని మరి ఆ యొక్క వాక్యాన్ని ప్రవచించారు. మరి ఆయన భుజముల మీద ఏ భారం ఉంది? ఏ యొక్క ఆ కుటుంబ భారమా, లేకపోతే పిల్లల భారమా, లేకపోతే ఏదో భారాలు మన మీద ఉంటాయండి. మన భుజాల మీద కుటుంబాలను నడిపిస్తున్నాము అనేటువంటి మాటలు వింటూ ఉంటాం. కానీ యేసయ్య భుజము మీద ఏముంది అని అంటే తప్పిపోయినటువంటి గొర్రెనట, అంధకారంలో ఉన్నటువంటి గొర్రెనట. నా దేవుని బిడ్డలారా, తప్పి మరి ఆ ముళ్ళ పొదలలో చిక్కుకొని దుష్టుని చేతికి అప్పగింపబడినటువంటి ఈ యొక్క గొర్రెను ఆయన వెతికి రక్షించి తన భుజాల మీద వేసుకొని ఆయన తిరిగి మందలోనికి తీసుకొస్తూ ఉన్నాడట. హల్లెలూయా. ఈ రోజున ఆలోచించండి. నీ భారము, నీ కుటుంబ భారం, నీ పిల్లల భారం, నీ అప్పుల భారం, నీ బాధ, నీ వేదన, ఈ భారములు ఎవ్వరు కూడా మోయటానికి ఇష్టపడరు. కానీ నీ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ భారమును మోయగలిగిన దేవుడు. హల్లెలూయా. నీ భారమును మోయగలిగిన దేవుడు. నీ పాదములకు రాయి అయినను తగులకుండా ఆయన నిన్ను ఎత్తి పట్టుకున్న దేవుడు. అందుకని ఈ వాక్యాన్ని మనము చదువుతున్నప్పుడు మన ప్రభువే గుర్తుకొస్తున్నాడండి. ఆయన మనలను తన భుజముల మీద మోస్తూ ఉన్నాడట. తన భుజముల మీద దేవుని పిల్లల పక్షిరాజు యొక్క రెక్కల మీద ఆలోచించండి. తన పిల్లలను ఏ రీతిగా అయితే పక్షిరాజు మోస్తుందో ఆ రీతిగా ఆయన మనలను మోస్తున్న దేవుడు అండి. హల్లెలూయా. ఆయన మన భారాన్ని మోస్తున్న దేవుడు. బరువుగా కాదండి, బాధ్యతగా మోస్తున్నటువంటి పరలోకపు తండ్రి. కనుక ఈరోజున నా అక్కరలు, నా బాధలు, నా సమస్యలు, నా కన్నీళ్ళలో ఎవరు లేరే అని కురింగిపోవాల్సిన అవసరం లేదు. కానీ నీ యొక్క భారం ఆయన మోయగలిగిన దేవుడని మనం గ్రహించినట్లయితే నా దేవుని బిడ్డలారా, మన ప్రభువు ఉన్నాడు కనుక మనము ధైర్యంగా ఈ లోకములో బ్రతకగలము. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన యేసయ్యా, నీకు వందనాలు. ఈ ఉదయకాలమందునైనా మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. నిజమైన ప్రభా, అయ్యా, మా యొక్క నా తండ్రి నైనా భారమును నా ప్రభా మోయుచున్న దేవా నీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని నా తండ్రి నీ భుజముల మీద నా ప్రభా, అయ్యా నా తండ్రి నైనా ఇదిగో మోయుచున్న తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. ఏ భారములైతేనైనా వారు భరించలేకపోతున్నారు ప్రభా, ప్రతి భారములు కూడా నా ప్రభా నైనా అయ్యా ఇదిగో మీరే నా తండ్రి నైనా అయ్యా తీర్చమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి కుటుంబం ఆశీర్వదించబడినట్లుగా, దీవింపబడినట్లుగా సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.